హలో ఎవ్రీవన్. సో ఇవాళ 5 ఇంట్రెస్టింగ్ మూవీస్ రిలీజ్ అయితే పన్నుమల్ అండ్ మ్యాక్స్ 2 మూవీస్ చూశాను, విచ్ ఆర్ కుబేరా అండ్ సితారే జమీన్ పర్. మిగిలిన రేపు చూద్దాము. సో ఎలాగో రివ్యూ లేట్గా అప్లోడ్ చేస్తున్నా కాబట్టి రెండు ఒక వీడియోలో కవర్ చేస్తే బెటర్ అనిపించింది. ఇన్ఫాక్ట్ రెండు మూవీస్లోనూ కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. లైక్ రెండు కూడా చాలా జెన్యూన్గా మనకు ఒక మంచి మెసేజ్ ఇద్దామని తయారు చేశారు. సో ఇలా చాలా ఇంట్రెస్టింగ్ వేలో ఈ రెండు మూవీస్ని కనెక్ట్ చేసే ఒక అండర్లైన్ థీమ్ ఉంది. సో మరి ఈ రెండు మూవీస్ ఎలా ఉన్నాయో ఈ రివ్యూలో డీటెయిల్గా చూద్దాము. బట్ బిఫోర్ దట్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ కమ్స్ కుబేరా రివ్యూ. సో ఈ మూవీ మీద నాకు ఫస్ట్ నుంచే ఒక మంచి ఒపీనియన్ ఉంది. బికాస్ ధనుష్ లాంటి యాక్టర్ శేఖర్ కమ్లా లాంటి డైరెక్టర్తో కొలాబరేట్ అవడం అనేది ఇట్ వాజ్ అ ఫ్రెష్ న్యూస్. సో అది ఇంటర్వ్యూ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ వాళ్ళు రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లిమ్స్ ఆ ఇంట్రెస్ట్ ఇంకా పెంచింది. సో అందుకే నాకు ఫస్ట్ నుంచి ఈ మూవీ మీద ఒక మంచి ఒపీనియన్ ఉంది. సో ఫైనలీ వాళ్ళు మూవీ చూశాను అండ్ ఐ వుడ్ సే ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ది మూవీ. లైక్ ఒక శేఖర్ కమ్లా మూవీ నుంచి ఎలాంటి ఆస్పెక్ట్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో, లైక్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేసే ఒక ఐడియా, ఎమోషన్స్, క్యారెక్టర్స్, ఇవన్నీ మూవీలో చాలా బాగా వర్క్ అయినాయి. లైక్ తన ప్రీవియస్ మూవీ లవ్ స్టోరీ తీసుకుంటే నాకు ఆ మూవీ పెద్దగా కనెక్ట్ అవ్వదు. మెయిన్లీ అది ఒక శేఖర్ కమ్లా ఫిల్మ్ లాగా అనిపించదు, చాలా డిఫరెంట్గా డిస్కనెక్టింగ్ అనిపించింది. బట్ ఈ మూవీలో తను అలా చేయలేదు. హీ వెంట్ ఫుల్ ఆన్. తన స్ట్రాంగ్ జోన్ అయిన క్యారెక్టర్స్, వాళ్ళ చుట్టూ రాసే స్టోరీ, ఇవన్నీ చాలా బాగుంటాయి. సో ఈ మూవీ ప్లాట్ ఆల్రెడీ టీజర్స్ అండ్ ట్రైలర్స్ లో చిన్నగా కొంచెం చెప్పారు. లైక్ మెయిన్లీ ఈ మూవీలో ధనుష్ ఒక బెగ్గర్ రోల్ ప్లే చేస్తాడు. సో అలాంటి తను ఒక రోజు నాగార్జున మిగతా వాళ్ళు వచ్చి వేరే చోటకి తీసుకువెళ్తారు. సో అసలు ఒక బెగ్గర్ తో వాళ్ళకేంటి పని, వాళ్ళు తను ఎక్కడికి తీసుకెళ్లారు అండ్ తర్వాత ఏం జరిగిద్దో దాన్ని చాలా ఇంట్రెస్టింగ్ వేలో చూపించారు. మళ్ళీ నాకు ఈ మూవీలో ఫస్ట్ నచ్చిన మెయిన్ విషయం వచ్చేసి స్టోరీ ఎక్కడ మరీ కన్వీనియంట్ గా వెళ్ళిపోదు. స్టోరీ ఎక్కడ మరీ కన్వీనియంట్ గా ఆర్ చాలా ఈజీ రేటింగ్ గా అనిపించదు. అన్ని విషయాల్ని చాలా జాగ్రత్తగా చూసుకుని ఇంటర్లింక్ చేసి ఏది ఎక్స్ట్రాగా వెళ్లకుండా ప్రాపర్ గా రాశారు. అలాగే క్యారెక్టర్స్ థాట్ ప్రాసెస్ కూడా చాలా రియల్ గా బాగా రాశారు. సో అందుకే ఆ క్యారెక్టర్స్ అందరికి కూడా మనం చాలా ఈజీగా కనెక్ట్ అవుతాము. లైక్ సో బేసిక్లీ వీటన్నిటి మూలన ఎక్కడ మరీ ఓవర్ ది టాప్ వెళ్ళినట్టు అనిపించలేదు. ఓకే పర్లేదు, ఇలా జరగొచ్చనే లెవెల్లోనే రాశారు. అంటే ఒక క్లైమాక్స్ తప్ప క్లైమాక్స్ లో కొంచెం అటు ఇటు అయిపోద్ది కానీ బట్ స్టిల్ అక్కడ దాకా రైటింగ్ వాస్ వెరీ గుడ్. సో మెయిన్లీ నాకు స్క్రీన్ ప్లే వైస్ బాగా నచ్చింది. అంటే మూవీ రన్ టైమ్ ఇస్ ఆల్మోస్ట్ 3 hours, బట్ స్టిల్ ఎక్కడో కూడా మరీ లాగుతున్నట్టు అనిపించలేదు. చూస్తున్న సేపు ఈ క్యారెక్టర్స్ ఇప్పుడు ఏం చేస్తారు, ఇది ఎలా అండిద్దని ఒక మంచి క్వశ్చన్ అయితే క్రియేట్ అయింది. సో స్టోరీ విషయానికి వస్తే నాకైతే మరీ అవుట్ ఆఫ్ ది బాక్స్ స్టోరీలు అయితే అనిపించలేదు. లైక్ ఆల్రెడీ ఇలాంటి బీట్స్ మీద ఉన్న స్టోరీ మనం ఆల్రెడీ ప్రీవియస్ గా చూసాము. సో కొంచెం ప్రెడిక్టబుల్ స్టోరీని తీసుకుని బాగా చూపించారు. లైక్ మెయిన్లీ సీక్వెన్స్ ఆర్ పోర్షన్స్ చాలా బాగా వర్క్ అయినాయి. లైక్ ఇండియా గేట్ ముందు ఒక చిన్న పోర్షన్ ఉంటుంది, అది కానీ ఆర్ఎల్స్ లాస్ట్ లో ధనుష్ మళ్ళీ వాళ్ళు ఏం రోజు అని అడుగుతాడు. సో ఆ తర్వాత సీక్వెన్స్ ఆర్ వెనకమని వచ్చిన బీజం వాజ్ ఎక్స్ట్రాడినరీ. సో ఇలా ఈ మూవీలో కొన్ని చాలా మంచి సీన్స్ ఉన్నాయి, పైగా ఎమోషనల్ సీన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతాము. అండ్ అలాగే వాళ్ళు క్వశ్చన్ చేసిన టాపిక్, దాని చుట్టూ రాసుకున్న స్టోరీ, ఇదంతా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో మూవీలో మెయిన్ హైలైట్ అయితే డెఫినెట్లీ దట్ ఈస్ ధనుష్. అంటే మెయిన్లీ ఇలాంటి రోల్స్ ఎవరు చేయలేరు. ఇదేదో ఊరికే అంటున్నది కాదు. మూవీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ తను బెగ్గర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. సో అలాంటప్పుడు ఎలాంటి ఇన్నోసెన్స్ అయితే ఉండాలో ఆ త్రూ అవుట్ ది మూవీ తన క్యారెక్టర్ లో కనపడిద్ది. లైక్ తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ చాలా జెన్యూన్ గా చాలా జాలిగా అనిపిస్తాయి. ఇంకోటి ఈ మూవీ డైరెక్ట్ చేసిన శేఖర్ కమ్లా కాబట్టి దీంట్లో మరీ హీరోకి మాస్ ఎలివేషన్స్ అలాంటి ఏమీ ఉండవు. సో హీరో క్యారెక్టర్ కూడా చాలా సింపుల్ గా, సటల్ గా, రియలిస్టిక్ గా రాశారు. అండ్ ఓన్లీ రాయటమే కాదు, దీని అంతే రియలిస్టిక్ గా కూడా తీశారు. లైక్ లిటరలీ ఈ మూవీలో డంప్ యార్డ్ లో కొన్ని సీన్స్ ఉన్నాయి. సో త్రూ అవుట్ ది మూవీ ధనుష్ చాలా బాగా చేశాడు. ఆ దేవ్ క్యారెక్టర్ మీరు డెఫినెట్లీ గుర్తుపెట్టుకుంటారు. అండ్ ఈ మూవీలో నచ్చిన ఇంకో పాయింట్ వచ్చేసి ఈ మూవీ అంతా కూడా చెప్పే కదా చాలా రియలిస్టిక్ గా తీశారు. అంటే ఈ మధ్య కాలంలో ఇంత రియలిస్టిక్ అనేది మనం చాలా తక్కువ చూస్తాము. సో అందరూ చాలా పాపులర్ యాక్టర్స్ అయినా కానీ ప్రతి సీన్ కూడా లైవ్ లొకేషన్స్ లో షూట్ చేశారు. సో వాటి మూలాన మూవీ అంతా కూడా చూడడానికి చాలా ఐ ప్లీజింగ్ అనిపించింది. అంటే చూస్తున్న సేపు ఒక మంచి ఫీలింగ్ క్రియేట్ చేసిద్ది. అండ్ ఇంకో బెస్ట్ పార్ట్ ఈస్ ఈ మూవీలో మ్యూజిక్. బికాస్ మూవీ మొత్తం కూడా మ్యూజిక్ చాలా బాగుంది. లైక్ నాకు గుర్తు ఈ మూవీలో 3 songs ఉన్నాయి. లైక్ కొడుకు మీద ఒకటి, డబ్ మీద ఒకటి, అండ్ ఇంకోటి పోయిరా మామ. ఈ 3 కూడా చాలా గుర్తుండిపోయే సాంగ్స్. అంటే బీట్స్ గానీ లిరిక్స్ గానీ అన్ని కూడా చాలా డెప్త్ గా అండ్ ఇట్ ఇస్ వెరీ క్యాచీ. సో ఓన్లీ సాంగ్స్ ఒకటే కాదు, బీజిఎం కూడా కొన్ని చోట్ల నిజంగా అదిరిపోయింది. లైక్ టెంపుల్ దగ్గర డబ్బులు ఇచ్చే సీన్ ఆర్ ఇంకోటి చెప్పా కదా ఈ వీకెండ్ తో అడిగిన సీన్. సో ఇలా కొన్ని సీన్ల దగ్గర మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. వేరే ఆ సీన్ ఖచ్చితంగా ఆ బీజిఎం బాగా ఎలివేట్ చేసింది. సో నాకు ఓవరాల్ మ్యూజిక్ పరంగా చాలా బాగా నచ్చింది. సో ఈ విషయాలు నాకు మూవీలో చాలా బాగా నచ్చినాయి. మరి ఏదైనా వర్క్ అవ్వలేదా అంటే ఐ వుడ్ సే క్లైమాక్స్. అంటే బాగాలేదని కాదు, స్టిల్ మూవీ మొత్తం బాగున్నాక క్లైమాక్స్ కూడా ఒక చాలా హై ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అది ఈ మూవీలో మిస్ అయింది. లైక్ లక్కీ భాస్కర్ తీసుకోండి, ఆ క్లైమాక్స్ మైండ్ పోద్ది. ఆర్ఎల్స్ ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఈ మొత్తం చూసాక ఒక సాటిస్ఫైయింగ్ ఎండింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాము, కానీ ఈ మూవీ ఎండింగ్ అంతగా స్టాండర్డ్ అవ్వదు. కొంచెం నార్మల్ గా ఓకే ఎలా ఎండ్ చేశారా అనిపించింది. సో అక్కడ డెఫినెట్లీ ఎండింగ్ ఇంకా బాగా రావడానికి స్కోప్ ఉంది, బట్ దాన్ని అంతగా యూజ్ చేయలేదు అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ ధనుష్ మిగతా యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. లైక్ నాగార్జున కూడా మంచి గుర్తుండిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మెల్లి సెకండ్ హాఫ్ లో తన క్యారెక్టర్ చాలా బాగుంటది. ఇంకోటి రష్మిక తన క్యారెక్టర్ కూడా చాలా బాగా రాశారు. కానీ ఎందుకో ఫస్ట్ హాఫ్ లో తన క్యారెక్టర్ తో కనెక్ట్ అవ్వడానికి నాకు కొంచెం టైం పట్టింది. రైటింగ్ ఆర్ డబ్బింగ్ మూలన కొంచెం కనెక్ట్ అవ్వడానికి టైం పట్టింది.
లైక్ ఐ ఫెల్ట్ ఓన్ డబ్బింగ్ ఇస్తుంది కాబట్టి మరి కాంప్లికేటెడ్ సెంటెన్స్ పెట్టకుండా కొంచెం తనకు తగ్గట్టు డైలాగ్స్ కొంచెం డిఫరెంట్ గా అనిపించినాయి. సో ఫస్ట్ హాఫ్ లో కొంచెం సెట్ అవ్వడానికి టైం పట్టినా సెకండ్ హాఫ్ లో తన క్యారెక్టర్ చాలా బాగా వర్క్ అయింది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆల్రెడీ సినిమాటోగ్రఫీ చాలా బాగుందని చెప్పాను. ఎక్కడ విఎఫ్ఎక్స్ పెద్దగా వాడినట్టు అనిపించలేదు, వాడినా కానీ ఎక్కడ తెలియలేదు. సో విచ్ ఇస్ రియలీ గుడ్ థింగ్. సో ఇలా ఓవరాల్ టెక్నికల్ వర్క్ అయితే చాలా బాగుంది. సో డైరెక్టర్ శేఖర్ కమ్లా తన స్టైల్లో ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ ని ప్రీచిగా చెప్పలేదు, విచ్ ఇస్ రియలీ బెస్ట్ థింగ్. డిఫరెంట్ ప్లాట్ లైన్స్ తో ఆ మెసేజ్ చాలా బాగా కనెక్ట్ చేశాడు. సో అందుకే మూవీ అక్కడ పెద్దగా బోర్ కొట్టదు. ఓవరాల్ నేనైతే మూవీ డెఫినెట్లీ చూడమంటాను. మెయిన్లీ డిసప్పాయింట్ అయితే అవరు. సో కుబేరా మీద ఇదేనా రివ్యూ. దెన్ కమ్స్ సితారే జమీన్ పర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ స్టోరీ కూడా చాలా డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ స్టోరీ. యాక్చువల్లీ ఇది ఒక స్పానిష్ మూవీ, ఆ తర్వాత దీన్ని ఇంగ్లీష్ లో కూడా రీమేక్ చేశారు. అండ్ ఈసారి అమెరికాన్ తన స్టైల్ ఈ మూవీని రీమేక్ చేశాడు. సో ఆల్రెడీ ట్రైలర్స్ వాటిల్లో ఈ మూవీ ప్లాట్ ఏంటో మనకు కొంచెం చెప్పేశారు. అమెరికన్ తాగేసి ఒకరోజు ఒక పోలీస్ కార్ ని గుద్దేస్తాడు. బట్ జడ్జ్ తన జైలుకి పంపించకుండా తన టాలెంట్ ని యూజ్ చేద్దామని చెప్పి 3 months డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లలకి బాస్కెట్ బాల్ నేర్పించాలని తను అపాయింట్ చేస్తారు. సో ఈ మూవీలో అమెరికన్ క్యారెక్టర్ చాలా ఆరోగెంట్, మెయిన్లీ పక్కనోళ్ళ గురించి ఆలోచించడు. సో అలాంటి తను ఎలా ఈ పిల్లలతో కలిశాడు అండ్ ఆ పిల్లలు ఎలా బాస్కెట్ బాల్ నేర్చుకున్నారు అండ్ మెయిన్లీ ఆ పిల్లల మూలన అమెరికన్ ఎలా చేంజ్ అయ్యాడో ఇదే ఈ మూవీ మెయిన్ ప్లాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ మూవీలో వాళ్ళు రియల్ గా ప్రాబ్లమ్ ఫేస్ చేసే వాళ్ళని తీసుకొని యాక్ట్ చేపించారు. సో అందుకే ఫర్ దట్ డెఫినెట్లీ హ్యాట్స్ ఆఫ్. సో చాలా మంది తారే జమీన్ పర్ సీక్వెల్ అనుకుంటున్నారు. సో ఈ మూవీలో జస్ట్ ఆ పేరు ఆర్ ఆ థీమ్ మ్యాచ్ అయింది, అంతేగాని ఆ మూవీకి అసలు కనెక్షన్ ఏమీ లేదు. సో నాకైతే మూవీ బాగానే అనిపించింది. అంటే ఆల్రెడీ ట్రైలర్ చూసాం కాబట్టి ఈ మూవీ ఎలా ఉండిద్ది, బీట్స్ ఏంటో మనకు ముందు నుంచే తెలుసు. ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా అలాగే క్యారీ చేశారు. లైట్ హార్టెడ్ జోక్స్ తో ఒక సింపుల్ స్టోరీ లైన్ తీసుకొని దాన్ని బాగా తీశారు. మెయిన్లీ మూవీ స్టోరీ కంటే ఆ పిల్లలు వాళ్ళని సొసైటీ ఎలా చూస్తుంది, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో దాని మీద చాలా బాగా ఫోకస్ చేసింది. అండ్ వాళ్ళని చూసి అమెరికాని ఎలా చేంజ్ అయ్యాడు, తన క్యారెక్టర్ ఆర్క్ ఎలా చేంజ్ అయ్యిందో అది కూడా బాగా రాశారు. దానికి తగ్గట్టు తన యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు, మెయిన్లీ సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ దగ్గర. అండ్ అలాగే ఈ మూవీలో జెనీలియా కూడా చాలా బాగా చేసింది. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తన క్యారెక్టర్ బాగా రాశారు, దానికి తగ్గట్టు తన యాక్టింగ్ కూడా ఒక మంచి హోల్సమ్ వైబ్ క్రియేట్ చేసింది. సో ఈ విషయాలు చాలా బాగున్నాయి. బట్ స్టిల్ కొన్ని విషయాలు నాకంతగా వర్క్ అవ్వలేదు. లైక్ ఒకటి వచ్చేసి మూవీ రన్ టైం ఇంకొంచెం తగ్గించుంటే బాగుండేది అనిపించింది. లైక్ కొన్ని సీన్స్ కొంచెం కట్ చేసి ఇంకా ఈ మూవీని క్రిస్ప్ గా ఒక 2 or 20 minutes అలా తయారు చేయాల్సింది, అప్పుడు ఇంకా బాగుండేది. అండ్ ఇంకోటి ఎమోషన్స్ అన్ని బాగున్నాయి, డెఫినెట్లీ ఆ ఫీలింగ్ క్రియేట్ చేసింది. కానీ మరీ ఈ మూవీ నాకు తారే జమీన్ పర్ లెవెల్లో అయితే అనిపించలేదు. అంటే ఆ మూవీ డెఫినెట్లీ అసలు మర్చిపోలేము, ఈ మూవీ అంతగా లేదు. అండ్ ఇంకోటి ఏదైనా అండర్ పర్ఫార్మ్ అంటే అది డెఫినెట్లీ మ్యూజిక్. అంటే కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి, అంటే అక్కడ కరెక్ట్ మ్యూజిక్ పడి ఉంటే ఆ ఇంపాక్ట్ వేరేలా ఉండేదేమో. సో ఈ విషయాలు నాకు మూవీలో కొంచెం అటు ఇటుగా అనిపించినాయి. సో కొన్ని మిస్ అయిన ఫ్యాక్టర్స్ మూలన నాకు ఓవరాల్ మూవీ ఓకే గుడ్ అనిపించింది. అంటే మరీ ఎమోషనల్లీ హార్ట్ టచింగ్ అన్నగాని ఒక లైట్ హార్టెడ్ ఫన్ వైబ్ ఉన్న ఎంజాయబుల్ మూవీ. సో పెద్దగా స్టోరీ లైన్ అది పట్టించుకోకుండా ఆ పిల్లల కోసం ఒకసారి వెళ్ళి చూడొచ్చు. లైక్ రియల్లీ అలాంటి వాళ్ళు అలా యాక్ట్ చేయడం అనేది దట్ వాస్ ది బెస్ట్ పార్ట్. మెయిన్లీ అసలు మూవీ అయిపోయాక కూడా వాళ్ళు ఎవరిని అసలు మనం మర్చిపోము, అందరినీ కరెక్ట్ గా ఈక్వల్లీ బాగా ఫోకస్ చేశారు. సో ఓవరాల్ గుడ్ మూవీ. రీమేక్ అయినా కానీ ఎక్కడ అలాంటి ఇంపాక్ట్ అయితే అనిపించలేదు, ఒక జెన్యూన్ ఎఫర్ట్ లేని అనిపించింది. సో ఇదేనా రివ్యూ కుబేరా అండ్ సితారే జమీన్ పర్ మూవీ మీద. సో రెండు మూవీస్ ఆల్రెడీ ట్రైలర్స్ చూస్తాం కాబట్టి ఇలా ఉండిద్దని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ఈ రెండు అలాగే ఉన్నాయి, అంటే ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయలేదు. బట్ అలా అని మైండ్ పోయే లెవెల్ బ్లాక్ బస్టర్ అని కాదు, రెండు బాగున్నాయి, చూడొచ్చు. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.